ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోలు లొంగిపోతున్నారు. టాప్ కేడర్ నుంచి కింది స్థాయి ఉన్న వాళ్ళ దాకా లొంగిపాట్లకు క్యూ కడుతున్నారు. దీంతో దేశంలో మావోయిజం అనేది తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. అయితే 3 రాష్ట్రాల నేతలు తాము వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన లొంగిపోతామని ప్రభుత్వానికి లేఖ రాయటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. లొంగిపోవటానికి మావోయిస్టులు నెల రోజుల సమయం ఎందుకు అడిగారన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి నిఘా వర్గాలు ఓ బలమైన అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా మావోల దగ్గర భారీగా నగదు, ఆస్తులు, బంగారం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. అయితే ఎవరి ఆధీనంలో ఎంత ఎక్కడ ఉందనేది మాత్రం తెలియటం లేదట. 2000 సంవత్సరం నుంచి 2010 దాకా మావోయిస్టుల దగ్గర దాదాపు 2500 కోట్ల రూపాయలు డంప్ ఉన్నట్లు తేలింది. అలాగే 2013 నుంచి ఏటా దాదాపు 250 కోట్ల రూపాయలు మావోలు ఆర్జిస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో మావోలు దెబ్బతిన్నారట. తమ దగ్గరున్న 1500 నోట్లను మార్చడం వారికి కత్తి మీద సాముగా మారిందట. అయితే కేవలం కొద్ది నెలల్లోనే పరిస్థితి చక్కదిద్దుకున్నట్లు ఇంటెలిజెన్స్ తేల్చింది. ఇక 2025 నాటికి మావోయిస్టుల దగ్గర దాదాపుగా 450 కోట్ల రూపాయలతో పాటు 400 కిలోల బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తేలింది. ఇంత డబ్బు మావోలు ఎలా సంపాదించారనేదే మొదట్లో నిఘా వర్గాలకు అర్థం కాలేదట. కానీ కూపీ లాగితే అసలు విషయం బయటపడిందట. దోపిడీలు, బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, భూస్వాములు, మైనింగ్ వ్యాపారుల నుంచి వసూలు చేసిన సొమ్ముగా ఇంటెలిజెన్స్ తేల్చింది. ప్రధానంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలని మావోలు టార్గెట్ చేశాయట. కొన్ని సందర్భాలలో బ్యాంకులు కూడా దోచుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ డబ్బు మొత్తంలో కొంత తమ దగ్గర ఉంచుకున్న మావోలు మిగిలిన దాన్ని షెల్ కంపెనీలు మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారుస్తున్నట్లు తేలింది. ఇదంతా నిజమా? మావోయిస్టులు అంతగా సంపాదించారా అన్న అనుమానాలు రావచ్చు. కానీ ఇది పచ్చి నిజం అంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. 2009లోనే మావోల దగ్గర దాదాపు 2500 కోట్ల రూపాయల మొత్తం నగదుగా, ఆస్తులుగా, బంగారం రూపంలో దాచినట్లు నాటి ఛత్తీస్గఢ్ డీజీపీ విశ్వరంజన్ తెలిపారు. అలాగే మిసిర్ బిస్రా అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుణ్ణి 2007లో బలగాలు అరెస్టు చేశారు. అతను చెప్పిన మాటలు విన్న అధికారులు బిత్తరపోయారట. 2007లో మావోల దగ్గర 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, 2008లో 1125 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదన టార్గెట్ పెట్టుకున్నట్లు బిస్రా చెప్పాడట. అప్పట్లో జార్ఖండ్ నుంచి 1000 కోట్లు, ఛత్తీస్గఢ్ నుంచి 500 కోట్లు, పశ్చిమ బెంగాల్ నుంచి 500 కోట్లు, బీహార్ నుంచి 200 కోట్లు, ఏపీ నుంచి 100 కోట్ల రూపాయలు తేవాలన్నదే పార్టీ హైకమాండ్ ఆదేశంగా చెప్పాడట బిస్రా. అంతేకాదు బీహార్ ఛత్తీస్గఢ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ నారా రవిశర్మను 2009 అక్టోబర్లో బలగాలు అరెస్టు చేశాయి. అతను కూడా బలగాలకు దిమ్మ తిరిగే విషయాలు చెప్పాడట. మైనింగ్, మెటల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ 3 రంగాలే తమకు ప్రధాన ఆయుధ వనరులుగా చెప్పాడట రవిశర్మ. ఈ రంగాలకు చెందిన కంపెనీలు ఖచ్చితంగా మావోలకు పర్సెంటేజ్ ఇచ్చి తీరుతారట, లేకపోతే దాడులు, హత్యలు ఖాయమని చెప్పాడట. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోలకు బలమైన స్థావరాలు ఉన్నాయి. బలగాలు కూడా అక్కడికి వెళ్లేందుకు జంకుతాయి. అయితే ఈ రంగాల వ్యాపారస్తులకు మావోలున్న చోటు నుంచే ముడిసరుకు తేవాల్సి ఉంటుంది. అందుకే మావోలు చెప్పింది వినాల్సిన పరిస్థితి. కేవలం తమ మాట వినలేదన్న కోపంతో మాల్కన్గిరిలోని ఎస్ఆర్ మైనింగ్ కార్పొరేషన్ కమిటీకి చెందిన 2 ఉద్యోగులను చంపేసిన మావోలు గెస్ట్ హౌస్ పేల్చేశారు మావోయిస్టులు. అలాగే అభిజత్ గ్రూప్ మైనింగ్ పవర్ ప్లాంట్ పేల్చేశారు. పలువురు ఉద్యోగులను చంపేశారు. ఇక జార్ఖండ్ రాష్ట్రంలోని రుమ్టా మైనింగ్, ఉషా మైనింగ్, టర్నర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలు మావోలకు ప్రతి నెల పర్సెంటేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదట. ఇక బిర్లా బాక్సైట్ కంపెనీ నుంచి ఏటా 25 కోట్ల రూపాయలు మావోయిస్టులు వసూలు చేశారట. అలాగే హిండాల్కు కూడా మావోల బాధిత జాబితాలో ఉందట. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్, బద్వాన్, మిద్నాపూర్,
చోటా నాగరాపూర్ అటవీ ప్రాంతాలను జంగల్ మహల్ ఏరియాగా చెబుతారు. ఇక్కడ భారీగా స్టోన్ క్రషర్ కంపెనీల నుంచి భారీగా వసూలు చేశారట మావోలు. ఒక్కోసారి చిన్న వ్యాపారులు పెట్రోల్ బంకులను కూడా వదలరట. దంతేవాడ, బస్తర్, బీజాపూర్ జిల్లాలో రోడ్లు, బ్రిడ్జ్లు నిర్మించే కాంట్రాక్టర్లు 15% వాటా మావోలకు ఇవ్వాల్సిందే. ఇక ప్రైవేటు ట్రక్కులు, ప్రైవేటు బస్సుల నుంచి ప్రతి నెల 3,000 రూపాయలు వసూలు చేసేవారట. జార్ఖండ్లోని 21 గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం ఆగిపోవటానికి కేవలం వారికి పర్సంటేజ్ ఇవ్వకపోవటమే కారణమట. 2007లో జార్ఖండ్లోని ఐసిఐసిఐ బ్యాంకు దోచిన మావోలు 5 కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లారు. అలాగే అండర్ వరల్డ్ డాన్ చోటా షకీల్ అరెస్ట్ అయిన తర్వాత మరో కీలక విషయం తెలుసుకున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. మావోయిస్టులు, అండర్ వరల్డ్ మధ్య మంచి సంబంధాలు ఉండేవట. అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐతో కూడా మావోయిస్టులు ఆయుధ ఒప్పందం చేసుకున్నట్టు తేలింది. 2010లో నాటి కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి బిజోయ్ కృష్ణ హ్యాండ్విక్ పార్లమెంటులో కీలక విషయాలు చెప్పారు. దేశవ్యాప్తంగా 1,16,040 అక్రమ మైనింగ్ కంపెనీలు ఉన్నట్లు పార్లమెంటు సాక్షిగా చెప్పారు. వీటిలో ఎక్కువగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. వీటిలో 80% కంపెనీలు మావోలకు పర్సంటేజీలు ఇస్తున్నట్లు చెప్పారు బిజోయ్ కృష్ణ. అయితే ఈ డబ్బును మావోలు ఎలా దాస్తారనేది అసలు ప్రశ్న. దీనికి కూడా సమాధానం చెప్పారు ఇంటెలిజెన్స్ వర్గాలు. 2007లో వజ్రబోధి సేవా సొసైటీ పేరుతో ఓ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ప్రారంభించారు మావోయిస్టులు. అంతేకాదు ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా వందలాది ఎన్జిఓ సంస్థలు ప్రారంభించి తమ సానుభూతి పరులతో ఈ డబ్బును చేతులు మార్చేశారట. అలాగే మనీ లాండరింగ్ కూడా చేసేవారట. కొన్ని సందర్భాలలో బంగారు బిస్కెట్లు కొనేవారట. అయితే కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి దేశవ్యాప్తంగా ఎన్జిఓలపై నిఘా పెట్టింది. మనీ లాండరింగ్ చేస్తున్నట్లు గుర్తించి వందలాది ఎన్జిఓల బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసింది. దీంతో 100 కోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వపరమైంది. ఇక మిగిలిన 400 కోట్ల రూపాయల నగదుతో పాటు 400 కిలోల బంగారు బిస్కెట్ల సంగతే ఇప్పుడు తేలాల్సి ఉంది. అంటే ఈ నెల రోజుల గడువులో మొత్తం సర్దుబాటు చేసుకుని ఎవరికి ఎక్కడ అందించాలో అందించి ఆ తర్వాత పంపకాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన లొంగిపోవాలన్నదే మావోల వ్యూహంగా అర్థమవుతోంది.